రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంచలనమైన నిర్ణయం తీసుకుంది. ఒక్క జీవోతో ప్రభుత్వంలోని పలు శాఖల్లో పనిచేస్తున్న రిటైర్డ్ ఉద్యోగులు, ఒప్పంద ఉద్యోగులపై వేటు పడింది. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ప్రభుత్వ సర్వీస్ నుంచి రిటైర్ అయ్యి అదే శాఖలో కొనసాగుతున్న పలువురు ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. ఈ మేరకు 177 మందిని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఇందులో క్రింది స్థాయి నుంచి ఐఏఎస్ల వరకు ఉన్నారు. వీరందరినీ తక్షణమే తొలగిస్తున్నట్లు అందులో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే వీరి స్థానంలో కొత్త ఉద్యోగ నియామకాలను చేపట్టాలని సీఎం రేవంత్ ఆలోచన చేస్తున్నారు. అంతేకాకుండా ఉద్యోగులకు పదోన్నతులు లభించే అవకాశం ఉంటుందని కూడా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింతగా ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ అందించడానికి మా కరెస్పాండెంట్ నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పాలనాపరమైనటువంటి అంశాల్లో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం సంచలనంగా మారబోతుందనే చెప్పాలి. ఎందుకంటే ఒకేసారి వేల మంది ఉద్యోగులకు, రిటైర్ ఉద్యోగులకు, వేల మంది ఉద్యోగులకు ఇది ఒక పెద్ద షాకింగ్ విషయంగానే మనం చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా వివిధ అటెండర్ నుంచి ఐఏఎస్ల వరకు కూడా వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి 6729 మంది ఉద్యోగుల్ని కూడా ఉద్వాసన పలుకుతూ కూడా ప్రత్యేకంగా ప్రభుత్వం జీవో రిలీజ్ చేయడం జరిగింది. దీంతో వివిధ విభాగాల్లో పనిచేస్తున్నటువంటి వారంతా కూడా తమ విధుల నుంచి తప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఆ జీవో ప్రకారం దాదాపు అన్ని శాఖల్లో ఉన్నటువంటి రిటైర్ అయ్యి కాంట్రాక్ట్ పైన పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరినీ కూడా తొలగిస్తున్నారు. ప్రస్తుతం దానిలో భాగంగా ఈ మంత్ ఎండింగ్ వరకు, అంటే మంత్ 31వ తేదీలోపు ప్రతి ఒక్కరు కూడా కాంట్రాక్ట్ పై పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా తొలగించాలంటూ కూడా వివిధ శాఖలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానిలో భాగంగానే మొదటగా మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటికే మున్సిపల్ శాఖ 177 మందిని తొలగిస్తూ కూడా ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చాలా కీలకమైనటువంటి విభాగాల్లో పనిచేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి అధికారులు కూడా ఈ దెబ్బతో, ముఖ్యంగా ఈ జీవో కారణంగా వారంతా కూడా తమ ఉద్యోగాల నుంచి కూడా బయటకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దాంట్లో ప్రధానంగా హైదరాబాద్ మెట్రో ఎండీగా ఉన్నటువంటి ఎన్విఎస్ రెడ్డితో పాటు అదేవిధంగా ఇతర కీలకమైనటువంటి అధికారులంతా కూడా తమ ఉద్యోగాల నుంచి బయటకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ 6729 ఉద్యోగాలను అన్నీ కూడా ఖాళీ అవుతున్నటువంటి తరుణంలో ముఖ్యంగా ఎవరైతే దాదాపు అవసరం ఉన్నటువంటి ఉద్యోగులను మరొకసారి కాంట్రాక్ట్ పద్ధతిలో మరొకసారి నోటిఫికేషన్ ఇచ్చి మరొకసారి నియామకాలు చేపట్టొచ్చంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి ఉద్యోగులను మాత్రం భర్తీ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. దాంట్లో ప్రధానంగా మెట్రో ఎండీగా ఉన్నటువంటి ఎన్విఎస్ రెడ్డిని ప్రధానంగా మరోసారి నియామకం చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మరొకసారి నోటిఫికేషన్ ఇస్తే మాత్రం సాంకేతిక పరంగా అదే గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు కూడా సాంకేతిక పరంగా దాదాపు మరొక 100 మందిని మాత్రమే తీసుకునేటటువంటి అవకాశం ఉందంటూ కూడా సచివాలయ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో ప్రధానంగా అన్ని శాఖల్లో కూడా చాలా కీలకమైనటువంటి రిటైర్ అయినటువంటి ఉద్యోగులు గత కొన్ని సంవత్సరాలుగా బీఆర్ఎస్ పాలనలో దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా రిటైర్ అయినటువంటి ఉద్యోగులందరినీ కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగించారు. వారందరికీ కూడా ప్రస్తుతం అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్వాసన పలికినటువంటి పరిస్థితి అది కనిపిస్తుంది. ప్రస్తుతం వారందరూ కూడా వారి ప్లేస్లో కొత్తగా వారి కింద స్థాయి ఉన్నటువంటి ఉద్యోగులంతా కూడా పదోన్నతులు పొందుతారు. వారితో పాటు ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను మరొకసారి నోటిఫికేషన్ ఇచ్చి సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ మరొకసారి భర్తీ చేయబోతుందనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశంలో చాలా కీలకమైనటువంటి అధికారులు ఉన్నారు కాబట్టి వారి అవసరం ప్రభుత్వానికి ఉన్నటువంటి నేపథ్యంలో వారిని సాంకేతిక పరంగా వారికి ఉన్నటువంటి టెక్నాలజీ కానీ వారికి ఉన్నటువంటి ప్రాధాన్యతను బట్టి మరొకసారి నోటిఫికేషన్ ఇచ్చి ఆయా శాఖల్లో మరొకసారి వారిని నియామకం చేపట్టొచ్చు అనేటటువంటి అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యంలో చాలా కీలకమైనటువంటి శాఖలు ఉన్నాయి. దాంట్లో విద్యుత్ కానీ, అదేవిధంగా ఎడ్యుకేషన్ కానీ, ఆరోగ్య, అదేవిధంగా దేవాదాయ శాఖతో పాటు అదేవిధంగా మరికొన్ని కీలకమైనటువంటి శాఖల్లో
కొంతమంది కీలకమైనటువంటి రిటైర్కి సంబంధించినటువంటి ఉద్యోగుల అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో వారిని మరొకసారి భర్తీ చేసుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎప్పుడు కూడా రిటైర్కి సంబంధించినటువంటి ఉద్యోగస్తులకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి అంశంలో వారికి ఉద్వాసన పలికినటువంటి పరిస్థితి లేదు. కానీ ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా నోటిఫికేషన్లు ఇవ్వడంతో పాటు ఉద్యోగాల భర్తీ చేస్తుంది. దాంట్లో భాగంగానే మరొకవైపు కింది స్థాయి ఉద్యోగస్తులకు పదోన్నతులు కల్పించడంతో పాటు అదేవిధంగా కొత్తగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒకేసారి 6,000కు పైగా కూడా ప్రస్తుతం భర్తీ 6,000కు పైగా కూడా ఇప్పుడు పోస్టులు ఖాళీ అవుతున్నటువంటి నేపథ్యంలో మరొకసారి నిరుద్యోగులకు కానీ ఆ స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ పదోన్నతులకు సంబంధించినటువంటి అంశంలో ఇది ఒక గుడ్ న్యూస్గానే ప్రస్తుతం ఉద్యోగుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఇదే స్థాయిలో ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా ఉద్యోగస్తులు ఆయా శాఖల్లో పట్టు సంపాదించినటువంటి నేపథ్యంలో అదే స్థాయిలో పనిచేసేటటువంటి మరొక ఉద్యోగస్తులు ఎక్కడి నుంచి వెంటనే దొరకాలంటే కష్టం. కాబట్టి మరొకసారి నోటిఫికేషన్ ఇచ్చి ఎవరైతే ఆ పదవులకు సంబంధించినటువంటి అంశంలో పూర్తి స్థాయిలో వారికి బాధ్యతలు అప్పగించాలనుకుంటే మాత్రం మరొకసారి నోటిఫికేషన్ ఇచ్చి మరొకసారి వారిని భర్తీ చేసుకోవాలంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్నటువంటి ఈ సంచలనమైనటువంటి ప్రకటన మాత్రం ఆసక్తికరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పాలి.